హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్న వాషింగ్ మిషన్ వచ్చేసరికి వీడియోకాన్ ఈకో వాష్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అనమాట. ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాష్ టైమర్ని ఆఫ్లో పెట్టినప్పుడు వాషింగ్ మిషన్ అన్నది తిరగడం జరుగుతుంది. అలాగే టైమర్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ వాషింగ్ మిషన్ అన్నది ఆగిపోతుంది అనమాట. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోని మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది ఆఫ్లో పెట్టినప్పుడే తిరుగుతుంది. ఎప్పుడైతే టైమర్ని మనం టైం సెట్ చేస్తామో అప్పుడు అనేది ఆగిపోతుంది అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మన టైమర్లో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. దీనికి ముందుగా మనం వాషింగ్ మిషన్ యొక్క బ్యాక్ కవర్ అనేది ఓపెన్ చేసుకొని మన డ్రైన్ అసెంబ్లీ, ఇక్కడ నేను చేతితో పట్టుకున్నాను కదా, ఈ డ్రైన్ అసెంబ్లీని తప్పించుకొని ఈ స్క్రూస్ ఉంటాయి వెనకాల, అలాగే ఇటు పక్కన అలాగే అటు పక్కన కూడా స్క్రూస్ ఉంటాయి. వీటిని ఓపెన్ చేసుకొని మన కంట్రోల్ బోర్డుని అనేది పైకి తీసుకోవాలి. తీసుకుని ఒకసారి మన టైమర్ పొజిషన్ ఏంటన్నది మనం చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టైమర్ అనేది షార్ట్ అయిపోయిందనమాట. బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్గా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఈ టైమర్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. సేమ్ వైర్స్ ఉన్న టైమర్ని తెచ్చుకొని, ఈ విధమైన టైమర్ సేమ్ వైర్స్ ఉన్నది తెచ్చుకుంటే మీకు మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి ఈ క్యాప్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక టెస్టర్ లాంటిది తీసుకొని దీన్ని కొంచెం కొంచెంగా మనం లేపితే ఇది పైకి అన్నది వస్తుందన్నమాట ఫ్రీగా. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పుల్ చేసినట్టయితే ఈ క్యాప్ అనేది మనకి ఫ్రీగా వచ్చేస్తుంది. వన్స్ ఈ క్యాప్ వచ్చేసిన తర్వాత మన కంట్రోల్ బోర్డ్ని రివర్స్లో తిప్పుకొని ఇక్కడ ఒక అసెంబ్లీ కనిపిస్తుంది కదా మీకు, ఈ అసెంబ్లీ వచ్చేసరికి వాష్ సెలెక్టర్ అనమాట. ఇది హార్డ్ వాష్, అలాగే జెంటిల్ వాష్, నార్మల్ వాష్ ఉంటాయి కదా, ఆ సెలెక్టర్ ఒక అసెంబ్లీ ఇది. దీన్ని జాగ్రత్తగా తప్పించుకోవాలి. ఇది వచ్చేసరికి ప్లాస్టిక్తో ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తప్పించుకొని మన పాత టైమర్ అన్నది మనం ఓపెన్ చేసుకుందాం. వీడియోని ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. స్క్రూ డ్రైవర్ తీసుకొని మనకు ఒక్క స్క్రూ వచ్చింది ఇక్కడ టైమర్కి. ఆ స్క్రూ అన్నది మనం ఓపెన్ చేసుకొని ఈ టైమర్ని పక్క తప్పించేసుకోవాలి. ఓకే, మన కొత్త టైమర్ని తీసుకొని దాన్ని ఆ ప్లేస్లో మనం ఫిక్స్ చేసుకుందాం. ఈ వైర్స్ అన్ని ఒకసారి ఓపెన్ చేసుకొని మీకు పాత టైమర్ కొత్త టైమర్ పక్కన పెట్టి చూపిస్తున్నాను కంపారిజన్ కోసం. ఓకే, ఒక సైడ్ లాక్ చేసి ఇంకో సైడ్ అన్నది మనం ఓపెన్ చేసిన స్క్రూని మళ్ళీ బిగించుకుందాం. అలాగే మన అసెంబ్లీని కూడా రీఅరేంజ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకే, ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఒకసారి ఆ నాబ్ని తిప్పి చూసుకోవాలన్నమాట, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదన్నది. ఇవన్నీ ఓకే ఉన్నాయి అనుకున్నాక మన పాత టైమర్ వైర్స్ని మనం కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఒక వైర్కి మినిమం ఒక ½ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం కట్ చేసుకోవాలి, స్టెప్లుగా అనమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అలాగే మన వాషింగ్ మిషన్కి లెంత్ అయిన వైర్స్ వచ్చినాయి కదా, ఆ వైర్స్ను కూడా అదేవిధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన పాత వైరింగ్ అంతా బాగానే ఉంది, ఎక్కడ ఎలకలు కరికినట్టు కానీ ఎక్కడా లేదనమాట. అందుకని ఈ వైర్స్ని నేను యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టెప్ల కింద కట్ చేసుకొని వీటిని మనం హీట్ షింక్ స్లీవ్స్ తోటి ఇన్సులేట్ చేస్తున్నాం. ఇన్సులేషన్ టేప్ వాడతలేదు ఇక్కడ, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి హీట్ షింక్ స్లీవ్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ 2 సైజెస్ తీసుకున్నాను నేను. ఒకటి వచ్చేసరికి చిన్నది, దాని తర్వాత సైజు ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే ముందు ఒక స్లీవ్ పెట్టి హీట్ చేస్తాను అనమాట, దాని తర్వాత ఇంకో హీట్ స్లీవ్ అనేది పెట్టి వేడి చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడైతే వీడియో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. స్లీవ్స్ అనేవి మనం ఎక్కించుకున్న తర్వాత నీట్గా ఏ కలర్కి ఆ కలర్ స్లీవ్ అన్నది తీసుకొని మనం ట్విస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లూకి బ్లూ, అలాగే రెడ్ కలర్కి రెడ్, బ్రౌన్ కలర్కి బ్రౌన్, అలాగే ఆరెంజ్కి ఆరెంజ్ పెట్టుకొని
ఒకసారి మనం ఇది సప్లై ఇచ్చి చెక్ చేసుకోవాలి, వైర్లు దూరంగా పెట్టుకొని ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది. వన్స్ ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందని మనం డిసైడ్ అయిన తర్వాత చెక్ చేస్తున్నాం కదా మనం ఇక్కడ, ఓకే ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవుతుంది అనుకున్న తర్వాత మనం వీటిని షోల్డరింగ్ చేసుకొని హీట్ స్లీవ్స్ అన్నది తొడిగేసాను నేను. మీరు చూడొచ్చు ముందు ఒక సన్నగా ఉన్న స్లీవ్ అన్నది హీట్ చేస్తున్నాను నేను ఇక్కడ లైటర్తో. దీన్ని హీట్ చేసి దాని తర్వాత దానిపైన ఇంకో స్లీవ్ అనేది మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇన్సులేషన్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. వైర్కి పక్కన టచ్ అయ్యి హీట్ వచ్చి షార్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఇదే విధంగా మిగతా వైర్స్ అన్నిటికీ మనం చేసుకొని వాటన్నిటిని కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకుని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మన టైమర్, అలాగే ఇది మన పాత టైమర్. ఓకే, డాష్బోర్డ్ని అయితే మనం ఒకసారి తిప్పేసి వాషింగ్ మిషన్ని ఆన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఎప్పుడైతే దీన్ని నేను ఆన్లో పెట్టానో 10కి 5కి మధ్యలో పెట్టాను, మన వాషింగ్ మిషన్ అనేది ప్రాపర్గా వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ వాష్ సెలెక్టర్లు కూడా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా మనం ఈ కంప్లైంట్ అన్నది రెక్టిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.